ఇది మంచి ప్రభుత్వమే కానీ మెతక ప్రభుత్వం కాదు. రైట్. సుజాత గారు, ఈవెంట్ డెవలప్మెంట్స్ ఆయన మీద ఉపా చట్టం కింద కేసు, దేశద్రోహం సెక్షన్లో అన్ని కేసు కనీసం 18th వరకు రిమాండ్, తర్వాత పోలీస్ కస్టడీలో ఇంకా ఆయన ఏం చెప్తారు ఏంటి, ఇప్పటికే పశ్చాత్తాపడుతున్నారట. అలా అని కథనాలు వస్తున్నాయి, కూటమికి అనుకూలంగా ఉండే మీడియాలో అలాంటి కథనాలు వస్తున్నాయి. నిజంగా ఆయన పశ్చాత్తాపడ్డా? ఆయన చేసింది కరెక్టేనా? అలాగే ఊపిరి తీసుకోనికుండా కేసుల మీద కేసులు పెట్టి బెయిల్ మీద బయటికి రాగానే లోపలేయటం కరెక్ట్? ఇందాక సుప్రీంకోర్టు తీర్పుని హైకోర్టు సీనియర్ న్యాయవాది ఆంధ్రప్రదేశ్ ముస్లిం లీగ్ ప్రెసిడెంట్ బషీర్ అహ్మద్ గారు ప్రస్తావన చేశారు. అలా ఒకే కేసు మీద పలుసార్లు అరెస్ట్ చేయడం అనేది కరెక్ట్ కాదు అని చెప్పేసి. సరే, అంటే కోర్టు తీర్పున్నా కూడా ఇలా చేయొచ్చా అనేది మరి మేధావులకి నుంచి సామాన్య జనుల వరకు ఉన్న మీమాంస. రావణ్ తప్పు చేశాడా లేదా అది సెకండరీ. ప్రైమరీ ఏంటంటే ఒక నిందితుడికి కూడా హక్కు ఉంటుంది కాబట్టి ఒక కేసులో అరెస్ట్ చేశారు, అతనికి ఏదో బెయిల్ వచ్చింది, బయటకు వస్తాడు, తర్వాత హైకోర్టుకు పోతాడు, ఏదో ప్రాసెస్ ఉంటుంది. ఒక 20-30 ఏళ్ళలో ఆ కేసు తేలుతుంది. ఇందాక బషీర్ గారు చెప్పారు అది. తర్వాత అతను ఏమైనా పులుకడిగిన ముచ్చలాగా బయటకు రావచ్చు, చెప్పలేం. మన వ్యవస్థలో అంత వెసులుబాటు ఉంది కాబట్టి. ఇప్పుడు నిజంగానే ప్రభుత్వం మీద మాట్లాడితే కక్షగట్టి ఇలాంటి కేసులు పెడుతున్నారు అని వాళ్ళు చేస్తున్న అభియోగంలో నిజం ఉందంటారండి సుజాత గారు? ఒకటి శ్రీకాంత్ గారు మీ దగ్గరకు ప్రశ్న రావణ్ విషయం వచ్చేటప్పటికి ఆయన్ని రిమాండ్ కి విధించారు 14 రోజుల పాటు. ఎందుకంటే ఇప్పటి వరకు వీళ్ళందరూ చెప్తున్నారు కేవలం ఒక యూట్యూబ్ ఛానల్ పెట్టుకున్నాడు అని. కాదు, అతను యూట్యూబ్ ఛానల్ పెట్టుకుంటే అతను చేసే వృత్తి ఏంటి అంటే ఓన్లీ ఛానల్ రన్ చేస్తున్నాడా లేదంటే వేరే వృత్తి ఏంటి, ఛానల్ ద్వారా అతనికి ఎంత ఆదాయం వస్తుంది, ఇవన్నీ ఈయన పబ్లిక్ మీటింగ్స్ పెట్టడం కానీ ఛానల్ నడిపించడం కానీ దీని అంతటికి ఫండింగ్ ఎక్కడి నుంచి వస్తుంది, అండ్ బ్యాంక్ అకౌంట్స్ చెక్ చేస్తారు. అలాగే ఆయన వెనకుండే నడిపిస్తున్న వ్యక్తులు ఎవరు చెక్ చేస్తారు. ఇవన్నీ ప్రభుత్వం ఏదైతే పోలీస్ శాఖ ఉందో ఇవన్నీ విచారణలో తేలాలంటే ఆయన ఖచ్చితంగా రిమాండ్ లో ఉండాలి. అది కాకుండా బషీర్ అహ్మద్ గారిని నేను ఒకటే స్ట్రైట్ క్వశ్చన్, ఈయన ఏదైతే రావణ్ ఉన్నాడో తను కసబ్ ని ఒక చిన్న పిల్లవాడు అని బ్రెయిన్ వాష్ చేశారని, ఉగ్రవాదులకు కూడా మానవ హక్కులు ఉండవా అని ప్రశ్నించిన వ్యక్తిని మీరు సపోర్ట్ చేస్తున్నారా? అది దేశద్రోహం కాదా? ఒక రావణ్ అనే వ్యక్తి నక్సల్స్ సపోర్ట్ చేస్తాడు, ఆర్ఎస్ఎస్ ని తీవ్రవాద సమూహం అంటాడు. ఆర్ఎస్ఎస్ ఎవరినన్నా హత్యలు చేసిందా లేదంటే ఏదైనా దేశద్రోహం చేసిందా, ఇంకేం చేసింది? నక్సల్స్ మాత్రం ప్రజాస్వామ్యవాదులు అంటాడు. ఉగ్రవాదులను కూడా వెనకేసుకొస్తారు వీళ్ళు. ఏదైతే పెహల్గామ్ అటాక్ లో ఉగ్రవాదులు దాడి జరిగిందో అంతమంది మన ఇండియన్స్ చనిపోతే అక్కడ జరిగిన ఉగ్రవాద దాడుల్లో కూడా ఉగ్రవాదులను వెనకేసుకొస్తారు. ఇది యాంటీ నేషనల్ కాదండి? అటువంటి వ్యక్తిని మీరు ఎలా సపోర్ట్ చేస్తారు? ఇంకొకటి, తన మతాన్ని ఎవరైనా పాటించవచ్చు, ఆ హక్కు మన రాజ్యాంగం ఇచ్చింది. కానీ వేరే మతాల్ని తోలనాడే హక్కు ఎవరికి ఇచ్చారు? ఇది ఫ్రీడమ్ ఆఫ్ స్పీచా? మీకు ఆర్టికల్ 19(2) గురించి తెలిసి కూడా మీరు ఎందుకు అతన్ని వెనకేసుకొస్తున్నారు? అంత నీచంగా ఒక మతానికి సంబంధించిన ఒక గురువుని పట్టుకుని పిలకు తీసుకుని గోడకేసి గుద్దుతానంటాడు. ఎవరిచ్చారండి ఆ హక్కు? వేరే మతాలు ఎలా కించబడితే ఊరుకుంటారా? ఇంకొక విషయం, ఒక రాజ్యాంగ పదవిలో ఉన్న డిప్యూటీ స్పీకర్ ని 4 కోస్తామంటారు. ఎంత ధైర్యం అండి? పబ్లిక్ మీటింగ్ పెట్టి ఒక స్పీకర్ 4 కోస్తామంటారు, ఒక డిప్యూటీ సీఎం ని నేలకేసి గుద్దుతామంటారు. అంటే మీకు ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ ఇచ్చారని చెప్పి ఇష్టం వచ్చినట్టు మాట్లాడతారా? అక్కడ సభ పెట్టింది దళిత క్రైస్తవ సభని పెట్టారు, వెనక అంబేద్కర్ గారి బొమ్మ పెట్టుకున్నారు. మరి అదే అంబేద్కర్ గారు చెప్పిన ఇది ఆర్టికల్ 19(2) ఎందుకండి మీరు పక్కన పెట్టేస్తారు కన్వీనియంట్ గా? ఇంకొక విషయం, పవన్ కళ్యాణ్ గారు ప్రశ్నించలేదా, రావణ్ ప్రశ్నించలేదా? దయచేసి మేధావులు ఈ రెండింటిని కలిపేయకండి. ఎందుకంటే ఒకళ్ళు మన మీద దాడి చేశారనుకోండి, మనం ఖచ్చితంగా ప్రతిఘటిస్తాం. వచ్చి కొట్టు మమ్మల్ని తిట్టు అని చెప్పి ఎవరు అనరు, ఖచ్చితంగా ప్రతిఘటిస్తారు. ప్రతిఘటించడాన్ని దాడిని ఒకటే ఘాటిని కట్టేస్తున్నారు. ఇది ప్రజలందరూ గమనించాలి. చాలా తెలివిగా వైసీపీ ఇక్కడ ఒక దాడి చేస్తుంటే ప్రతిఘటించడాన్ని కూడా ఒకటే ఘాటిని కట్టేస్తుంది. పవన్ కళ్యాణ్ గారిని దాదాపు 10 ఏళ్ల పాటు పెళ్లిళ్ళని ప్యాకేజీలన్నీ అదైతే ఆయన ప్యాకేజ్ తీసుకున్నారని పెళ్లిళ్ళని ఇంకా ఎన్నో రకాలుగా, ఒకటేంటి ముఖ్యమంత్రి, వైసీపీ మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, వాళ్ళ కార్యకర్తలు 10 ఏళ్ల పాటు హింసించి మాటల దాడి చేసి వాళ్ళ ఇంట్లో భార్యని పిల్లల్ని ఎన్నో మాటలు అనగా విసుగొచ్చి ఆయన ఒక్కసారి చెప్పు చూపించారు.
కొడకల్లారా అన్న మాట మాట్లాడారు. ఒక 10 ఏళ్ల పాటు ఒక మనిషిని మాటలు దాడి చేస్తుంటే ఎవరైనా రియాక్ట్ అవుతారండి. అది సహజం. అది తిరిగి ప్రతిఘటించడాన్ని, ఈ మాటలు దాడి చేయడాన్ని ఒకటే అంటారా మీరు? రావణ్కి పవన్ కళ్యాణ్ గారికి పోలిక పెడతారా? అసలు ఏమన్నా సెన్స్ ఉందా అని అడుగుతున్నా. రావణ్ ఎట్లాంటి మాటలు మాట్లాడాడండి? ఒకసారి మీరు స్టేజ్ మీద చూసిన మాటలు అది ఏమైనా పబ్లిక్ లో మాట్లాడే మాటలేనా? అది సమాజం హర్షించే మాటలేనా? మీరు దానికి సపోర్ట్ చేస్తున్నారా? వైసీపీ సపోర్ట్ చేస్తుందా? వైసీపీ అయితే హిందూ వ్యతిరేక పార్టీ, దేశానికి వ్యతిరేకమైన పార్టీయే వైసీపీ. నేను అదే అడుగుతున్నా. నాకు ఒక ప్రశ్న అండి, ఒక ప్రశ్న సుజాత గారు ఒకే ఒక ప్రశ్న. మీరే 40 ఒక్క నిమిషం అండి, నా ప్రశ్న వినండి, శాంతం విని మాట్లాడండి. వైసీపీ హిందూ వ్యతిరేక పార్టీ, 40% ఓట్లు పడ్డాయి. ఆ 40% కూడా హిందూ వ్యతిరేకులే వైసీపీకి వేశారా, హిందువులు కూడా వేశారా? సార్ ఇప్పుడు ప్రతి దాంట్లోనూ కొంతమంది అటు ఇటు ఉంటారు సార్. అందరూ అంటే ఇప్పుడు రెడ్డి సామాజిక వర్గం మొత్తం వైసీపీకి ఉంటదని లేదు, కాపు సామాజిక వర్గం మొత్తం జనసేనకు ఉంటదని లేదు, అలాగే హిందువులు మొత్తం వైసీపీకి జనసేనకు ఉంటారని లేరు. హిందువుల్లోనే హిందూ వ్యతిరేకులు ఉండరా సార్? తిరుపతి లడ్డు ఇప్పుడు ఆందోళన కలిగించే అంశం ఏంటంటే 40% మంది హిందూ వ్యతిరేకులు తోటి ఒక పార్టీ ఓట్లు తెచ్చుకుందంటే రేపు పొద్దున పెద్ద విపత్తు అది దేశానికి. ఆంధ్రప్రదేశ్ నుంచి హిందువులను తరిమేసే ఒక దుర్మార్గమైన కుట్రకి వైసీపీ తరలేపుతోందని నాకు అనుమానం వస్తుంది మీరు చెప్పిన మాటలు బట్టి. సార్ 100% వైసీపీ రెజ్యూమేలో ఎన్ని జరిగినాయో చూసాం. ఎన్ని దేవాలయాల మీద, దాదాపు 400 దేవాలయాల మీద దాడులు జరిగినాయి. అంతర్వేది రథాన్ని ఒక తేనెటీగ వచ్చి తగలబెట్టేసింది అన్నారు. విజయవాడ కృష్ణమ్మ, విజయవాడ కనకదుర్గమ్మ వెండి సింహాసనాలు ఎవరో దొంగలు ఎత్తుకుపోయారు అన్నారు. పిచ్చివాళ్ళు, బీహార్ నుంచి వచ్చిన పిచ్చివాళ్ళు దాడి చేస్తున్నారు అన్నారు. ఎన్ని భరించాం సార్? రామతీర్థంలో రాముడి విగ్రహం శిరచ్ఛేదనం చేశారు. ఇప్పుడు హే రామ్ అంటున్న జగన్మోహన్ రెడ్డి గారు ఆ రోజు ఒక్కటన్నా బయటకు వచ్చి తప్పయింది ప్రభుత్వం వల్ల అని వాళ్ళని పట్టుకున్నారా, శిక్షించారా? ఖచ్చితంగా వైసీపీ హిందూ వ్యతిరేక పార్టీ, ఇందులో ఎటువంటి డౌట్ లేదు. ప్రజలందరూ ఈ విషయాన్ని సమ్మతించారు కాబట్టి 11 సీట్లకు పరిమితం చేశారు. 40% ఓటు అంటున్నారు మీరు. 40% ఓటు వాళ్ళ అనుచరులు ఉండొచ్చు, వాళ్ళ కమ్యూనిటీ వాళ్ళు ఉండొచ్చు, ఇంకొక రకంగా వైసీపీ వల్ల లాభం పడే వాళ్ళు ఉండొచ్చు. వాళ్ళు కూడా తెలుసుకుంటారు. ఆ 40% ఓటు కూడా పోయి 4% వచ్చే పరిస్థితి ఉంది. వైసీపీ కఠోర సత్యం చెప్పారు. ఆంధ్రప్రదేశ్ నుంచి హిందువులు పారిపోవాలి, 40% ఓట్లు తెచ్చుకున్న వైసీపీ వల్ల హిందువులకు ప్రమాదం. మీద స్టాండ్ లేని తను వైసీపీది. అంటే హిందూ మతాన్ని మీకు ఇష్టం వచ్చినట్టు వాడుకుంటారా? మీకు అధికారంలో ఉన్నప్పుడు దాడులు చేస్తారా? అధికారం పోయాక హేరామ్ అంటావా? ఎవరండి నమ్మేది పరిస్థితి? జగన్మోహన్ రెడ్డి గారిని మీరు ఎంతమందిని పట్టుకున్నారు? దేవాలయాల మీద దాడి చేసిన వాళ్ళు ఒక్కళ్ళు చూపించండి. రావణ్ ఖచ్చితంగా శిక్షార్హుడు, ఆయన మీద కేసులు పడతాయి. ఎందుకంటే అతను పవన్ కళ్యాణ్ అన్నాడను, చంద్రబాబు నాయుడు ఒకసారి శ్రీకాంత్ గారి దగ్గరికి వద్దాం. శ్రీకాంత్ గారి దగ్గరికి వద్దాం. కేసులు పడుతున్నాయి ఆయన మీద. నక్సల్స్ కి తను సపోర్ట్ చేస్తున్నాడు బహిరంగంగా. సార్ ఒక్క మాట అండి, దళిత క్రైస్తవ సభని పెట్టారు. అందులో దళితులకు కావాల్సిన న్యాయం గురించి ఏమైనా డిమాండ్ చేశారండి? అంటే వాళ్ళకి కావాల్సిన ఏదైతే ఆర్థిక సహాయం గురించి అడిగారా? విద్యార్థులకు చదువుల గురించి అడిగారా? సుజాత గారు ఇంకా ఆయన మాట్లాడాలి, శ్రీకాంత్ గారు మాట్లాడాలి. మీరు ఇప్పుడు ఎంతమంది మాట్లాడిందని ఇప్పుడు, ఎందుకంటే ఈ కుట్రలన్నిటికీ ప్రధాన కారణమైన వైసీపీ తరఫున ప్రతినిధిగా ఆయన పాపం ఇప్పుడు మీరు ముగ్గురు మాట్లాడిన తర్వాత ఆయన మాట్లాడబోతున్నారు. హిందువులకి రక్షణ లేదు రాష్ట్రంలో, ఎందుకంటే వైసీపీ 40% ఓటు తీసుకున్న వాళ్ళంతా హిందూ వ్యతిరేకులే వైసీపీకి ఓటేశారు. సో హిందువులు రాష్ట్రం నుంచి పారిపోయే పరిస్థితి ఉంది కాబట్టి ఆ పార్టీని రాష్ట్రం నుంచి బహిష్కరించే కార్యక్రమం ఏదో ఒకటి చేపట్టాలి. జనం నుంచి వస్తుందిలేండి ఆ ఉద్యమం ఎలాగో. రెండోది ప్రశ్నారావణ గురించి మీరు మాట్లాడారు. ప్రశ్నారావణ ఏంటంటాడు, ఆయన ఎలా జస్టిఫికేషన్ ఇచ్చుకుంటున్నాడు? అంతకుముందు డిప్యూటీ సీఎం గారు మాట్లాడలేదా, ఆయన మాట్లాడినప్పుడు లేని తప్పు నేను మాట్లాడితే వస్తుందా అంటున్నారు. రెండూ తప్పే. అంటే ఒకవేళ ప్రశ్నారావణది తప్పైతే మీరు మాట్లాడింది కూడా తప్పే అవుతుంది కదండి? తప్పేనా? పవన్ కళ్యాణ్ గారు మాట్లాడింది తప్పు కాదు. ఆయన ఇంట్లో వ్యక్తిగతంగా వాళ్ళ భార్యని పిల్లల్ని అంటే ఆయన వ్యతిరేకించారు. చెప్పదీసుకుని కొడతాను మా ఇంట్లో వాళ్ళ గురించి మాట్లాడితే అన్నారు. తప్పుడు ఆరోపణలు చేస్తే ఆయన క్లియర్ గా చూపించారు. ఆ రోజు ఆయనకు ఆస్తులు ఎంత, ఆదాయం ఎంత, ఆయన కడుతున్న మాటల్ని ఒకటే అని ఎట్లా అంటారు సార్? సరే, ఆస్తుల ఆదాయం గురించి కదా ప్లే చేయలేదు.